హాయ్ ఆల్, ఇప్పుడే యానిమేటెడ్ మూవీ అయిన మహావతార్ నరసింహ మూవీ చూసా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హొంబాలే ఫిలిమ్స్ వాళ్ళకి అసలు అసలు చించేశారు. ఎవ్రీథింగ్ అన్నీ టాప్ నాచ్ ఉన్నాయి. వాళ్ళు అసలు ఎందుకు దీన్ని యానిమేటెడ్ కింద తీయాలనుకున్నారో తెలియదు, కానీ చాలా బాగా తీశారు, చాలా బాగా ప్రజెంట్ చేశారు కూడా. అండ్ వాళ్ళ లైనప్లో ఇంకా చాలా సినిమాస్ ఉన్నాయి. 2032 వరకు కూడా మొత్తం చాలా సినిమాలన్నీ లైనప్లో ఉన్నాయి. హోప్ అన్నీ కూడా ఇంతే బాగుంటాయని. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే అదిరిపోయింది. అసలు యానిమేటెడ్ మూవీ అని చెప్పి అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మంచి రియలిస్టిక్ సీజీఐతో క్రేజీ చూపించారు. అసలు ఎక్కడ మన నరసింహస్వామి స్టోరీని డీవియేట్ చేయకుండా చాలా క్లియర్ ప్రజెంటేషన్తో చాలా బాగా చూపించారు అన్నమాట. వావ్, అంతే, సింప్లీ వావ్. ఎవరైనా చూడకపోతే కనుక ఫస్ట్ వెళ్ళి మూవీ చూసేయండి, తర్వాత రివ్యూ చూడండి, అంతే. సరే, కమింగ్ టు ద ప్లాట్ అందరికీ తెలిసిందే, నేను పెద్దగా చెప్పక్కర్లే, కానీ చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తా. హిరణ్యకశిపుడు అని ఒక రాక్షసుడు ఉంటాడనమాట. ఈ ప్రపంచంలో తానే గొప్పవాడు అవ్వాలనుకుంటాడు, అందరినీ తానే పాలించాలనుకుంటాడనమాట. సో అందరూ తన కిందే అన్నట్టుగా ఫీల్ అవుతాడు, దేవతలు కానీ అందరూ తన కిందే అని. అలా తపస్సు చేసి తన వరాలు అవి తెచ్చుకుని తను ఒక పొజిషన్లో ఉంటాడనమాట. తర్వాత ఏమవుద్దంటే తనకు ఒక కొడుకు పుడతాడు, తనే ప్రహ్లాదుడు అనమాట. ఈ ప్రహ్లాదుడు ఏంటంటే విష్ణుమూర్తికి మహాభక్తుడు అనమాట. ప్రహ్లాదుడు ఎలాంటి భక్తుడు అంటే తన ముందు ఎవరు లేరు, తన తర్వాత కూడా ఎవరు పుట్టరన్నమాట. అలాంటి భక్తుడు. కశ్యపుడికి ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పూజించడం నచ్చదన్నమాట. చాలాసార్లు చెప్పి ట్రై చేస్తాడు, కానీ ప్రహ్లాదుడు వినడమాట. నాకు విష్ణువే అంతా అని చెప్పి అలా ఉంటాడు. సో కశ్యపుడు ప్రహ్లాదుడిని చంపేద్దాం అనుకుంటాడనమాట. సో విష్ణుమూర్తి తన ప్రియభక్తుడిని నరసింహస్వామి అవతారం ఎత్తి ఎలా కాపాడుకున్నాడు ఏంటి అన్నది స్టోరీ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సీజీ అయితే అదిరిపోయిందన్నమాట. చాలా రియలిస్టిక్ సీజీతో చాలా బాగా తీశారు. ఎక్సలెంట్గా ఉంది అసలు. హొంబాలే వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అసలు. అండ్ వాళ్ళు చాలా ప్రామిసింగ్గా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశారన్నమాట. ఎవ్వరి మనోభావాలు దెబ్బ తినకుండా మంచిగా ప్రజెంట్ చేశారు. అదైతే చాలా బాగుంది. అండ్ ఇంకొకటి, డబ్బింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. మ్యూజిక్ కూడా క్రేజీ అసలు. కొన్ని సాంగ్స్ ఉన్నాయి అసలు ప్లేలిస్ట్లో యాడ్ చేసుకునేలా ఉన్నాయన్నమాట, అంత బాగున్నాయి సాంగ్స్. అండ్ ఇంకొకటి, మూవీలో మనకి బాగా నచ్చేది ఏంటంటే దీంట్లో కొన్ని హైస్ క్రియేట్ చేశారన్నమాట. మనకు అందరికీ తెలిసిన స్టోరీయే, కానీ వీళ్ళు ప్రజెంట్ చేసే విధానం అయితే చాలా బాగుంది. భూదేవి క్యారెక్టర్ని ప్రజెంట్ చేశారు, అది చాలా బాగుంది. దాని వెనకాల వచ్చే మ్యూజిక్ కానీ సాంగ్ కానీ ఎక్సలెంట్ అన్నమాట. దాని తర్వాత వరాహావతారం గురించి చూపిస్తారు, అది కూడా చాలా బాగుందన్నమాట. యాక్షన్ బ్లాక్ ఉంటుంది ఒకటి, ఇచ్చి పడేశారు అసలు. దాని తర్వాత మనకి ఒక సీన్లో విష్ణుమూర్తిని ప్రజెంట్ చేస్తారు. వావ్, క్రేజీ అసలు. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయన్నమాట, అంత బాగుంది. ఎస్పెషల్లీ ఇంకొకటి మాట్లాడుకోవాల్సింది అంటే క్లైమాక్స్ ఫైట్ ఊర మాస్ ఉంది మాట. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయమాట ఇది ఒక దేవుడి సినిమా ఇలాగే ఉండాలని అనుకుంటాం, కానీ నరసింహస్వామి రేజ్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫైట్ డిజైన్ చేసుకున్నారు అసలు. చాలా కన్విన్సింగ్గా క్రేజీ ఉంది అసలు. ఏదో పెద్ద మాస్ హీరో మూవీ చూస్తున్నట్టుగా అనిపించింది. చాలా బాగుంది. థియేటర్లో అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎగిరి ఓ అరిచేస్తున్నారు అన్నమాట. అంత బాగా నచ్చింది అందరికీ. చాలా బాగా తీశారు. యానిమేటెడ్ క్యారెక్టర్సే అవ్వచ్చు, కానీ ఎమోషనల్ కనెక్ట్ అనేది మంచిగా అవుతాం. ఈ మూవీలో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ 200% ఇచ్చారన్నమాట. ఇంక ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే చాలా బాగుంది. ఎవరైనా చూడకపోతే కనుక ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇలాంటి మూవీస్ మనకి చాలా చాలా రావాలి. మన కల్చర్ గురించి మన ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ ఇట్లాంటి మూవీస్ అనేవి చాలా రావాలి. అండ్ చిన్నపిల్లలకి కూడా మంచిగా తెలియాలి మన మైథాలజీ ఏంటి, ఆ క్యారెక్టర్స్ ఏంటి, అసలు మిగతావి కాదు ఇలాంటివి చూపించాలన్నమాట. ఫ్యామిలీతో సహా అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. మంచిగా ఎంజాయ్ చేస్తారు. ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందరికీ బాగా అర్థమయ్యేలాగా చాలా క్లీన్ ప్రజెంటేషన్ ఉంది. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.